చిన్ననాటి నుండి యెహోవాకి ఏం చేస్తారు తెలుసా? పరిచర్య చేస్తున్నారు. మన పరిచర్య ఎంతసేపు తెలుసా? మేలు జరిగేదాకా. మన పరిచర్య ఎప్పుడు దాకా తెలుసా? ఆశీర్వాదం వచ్చేదాకా. మన పరిచర్య ఎప్పుడు తెలుసా? బాధ తీరేదాకా. ఇవన్నీ తీరిపోతే ఏ పరిచర్య లేదు, దేవుడు లేదు, మేలు లేదు. మన పరిచర్య వాన పడినంతసేపే. వాన కానీ కొద్ది పెద్దలు పడిందా పరిచర్య వెళ్ళిపోయినట్టు. ఈ వానలు వెనకెళ్తావు, ఈ వాన ఏం కాదరా, ఈ వానలో జారి పడతావు, ఈ వానలో నువ్వు మొక్కలు మొలుపుతావు. ఎక్కడ చుట్టబట్టి అక్కడ మొక్క అయిపోయామని ఎక్కడ నలుపుకొని తీసుకురావని. సమస్యలు ఉన్నంతకాలం పరిచర్య, సమస్యలు తీరిపోయిన తర్వాత పరిచర్య లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు, చర్చి లేదు. ఈ పరిచర్య దయచేసి చేయలేదు. దేవుడికి మనం నమ్మకస్తులుగా మనము బాలుడు ఏం చేస్తాడంటే పిల్లవాడు దేవుడి సన్నిధిలో పరిచర్య. పిల్లవాడు ఏం చేస్తాడు? పరిచర్య ఏం చేస్తాడు చూడండి. అక్కడ మనం చదివినట్లయితే బాలుడు యెహోవా సన్నిధిలో చేసే పరిచర్య ఏంటో చూడాలి. ఆ దినములలో ఏ దినములో తెలుసా? సమూయేలు పరిచర్య చేసే దినం. దేవుని ప్రత్యక్షత లేకపోవటం గల కారణం ఏంటి తెలుసా? దేవుని దర్శనాలు, దేవుని కార్యాలు మన జీవితాల్లో, సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో లేకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? అక్కడ పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు. దేవుని వాక్కు ఆ దినములో ఎందుకు ప్రత్యక్షం అవటం లేదంటే పాపం విస్తరించింది, తనం పెరిగిపోయింది. యెహోవా యందు భయభక్తులు నిలుపువాడు లేడు. ఏలి వృద్ధుడైపోయాడు. ఏలి మాట ఎవడంట్లా? పాస్టర్ మాట వింటారు కొంతమంది, లెక్క చేయరు. ఏదైనా చెప్తాడులే, మన తెలియని వాక్యాలు అయ్యే, మన తెలియని ప్రార్థన, టీవీలో చూడలేదా, యూట్యూబ్లో వాక్యాలు వింటలేదా, ఆయన చెప్పకముందే మన వాక్యం చెప్పేస్తాం. ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఏలి వృద్ధులైపోయాడు, కళ్ళు మందగించినాయి, ముసల్తనానికి వచ్చేసాడు. ఏలి మానవుడు ఎట్లా? ఏలిని ఎవరు లెక్క చేయట్లా. ఎవరి పాపములో వారు, ఎవరి ఇష్టానుసారమైన జీవితంలో వారు ప్రజలు నడుచుకుంటున్నారు. దేవుని ప్రత్యక్షత లేదు. శోధన నీ జీవితంలో రాబోతుందని, దుఃఖము నీ జీవితంలో రాకపోతుందని, కష్టాలు నీకు ఎదురవబోతున్నాయన్న ప్రత్యక్షత లేకపోవడానికి గల కారణం ఏమిటి తెలుసా? నువ్వు దేవునిలో లేకపోవడం. దేవుడు కలిగిన వాడికంట దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. అది మేలైనా కీడైనా. ఏమి జరగబోతుందో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప అపాయం రాబోతుంది ఆ ప్రజల మీదకు. ప్రత్యక్షపరచబడాలని దేవుడు అనుకుంటున్నాడు, కానీ ప్రత్యక్షమయ్యేంత ప్రార్థన, పరిశుద్ధత ఎవరిలో కనబడుతున్నా ఎవరిలో లేదు. వత్తనాలంటే వత్తనాలు, నామకార్థంగా బదులు అర్పిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు గమనించండి, దేవుని ప్రత్యక్షత ఆ దినాల్లో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో ఉందా?
నీ బ్రతుకులో ఉందా? ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురా. ఏదైనా కీడైనా ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు మేలే జరుగుతాయా? యోమంటాడు ఎప్పుడు మేలేనా, కీడు కూడా మనం అనుభవించాలి. కీడుని కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. కీడైన మేలైన ప్రత్యక్షత ఉందా? ఒకవేళ ప్రత్యక్షతను నువ్వు కోల్పోయావంటే కారణము అన్వేషించవలసిన వారమే ఉన్నాం. మన సోదరులు చెప్పారు, ఫోన్ పోయింది, ఎందుకు పోయిందా? క్యాజువల్గా పోయింది. కాయలు దేవుని చేత పిలవబడుతున్న వారు, దేవునిలో ఎదిగేవారు, ఎందుకు బండే చెప్పి అందరూ చెప్పియా కారణము పరిశీలన చేసుకోకపోతే భక్తిహీనులుగా మిగిలిపోతాం. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. నీకు నీవు, నాకు నేను సరిపెట్టుకోవచ్చు. మనల్ని మనం సరిపెట్టుకుంటాం, సమర్థించుకుంటాం. ఒక మాటలు చెప్పాలంటే మన భక్తిని, మన ప్రార్థనని సమర్థించుకుంటాం. వాళ్ళలాగా నేను లేదులే, ఏలాగా నేను లేదులేదు, వాళ్ళలాగా నేను బతకట్లేదు, ఏలాగా అబద్ధాలు చెప్పట్లేదు, వాళ్ళలాగా గుడి మానేసి తిరగట్లేదులే. ఈ సమర్థించుకున్నంత కాలము దేవుని ప్రత్యక్షతను చూడలేవు. ఇదైనా ప్రార్థన ఎట్లాగైనా ఉండేది. నువ్వు ఎట్లా మరి ఉండేది? నీ కుటుంబం ఎట్లా ఉండేది? నీ భర్త ఎట్లా ఉండేది? నీ భార్య ఎట్లా ఉండేది? నీ బిడ్డలు ఎట్లా ఉండేది? ఇక్కడ సమూయేలు ఏలికి చేతుల పరిచర్య గుర్తుపెట్టుకో. చాలా మంది నేను ఉన్నప్పుడు మా అబ్బాయి మాస్టర్ గారి దగ్గర ఉంటాడు. నేను చెప్పండి, మాస్టర్ గారు పరిచర్య, మాస్టర్ గారు చేయాల్సి ఎవరు చేయలేదు సార్. నువ్వు నేను చేయవలసిన పరిచర్య మనుషులు కాదు, దేవునికి ఎదుట, దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు చేయవలసిన వారు. రెండు, ఆ దినాల్లో పాపం విస్తరించిన దినాల్లో దేవుని ప్రత్యక్షత లేదో. నీ జీవితంలో దేవుని ప్రత్యక్షత ఉందా? సరి చేసుకుంటున్నావా? ప్రార్థిస్తున్నావా? మొర్ర పెడుతున్నావా? దేవుని యొక్క ప్రత్యక్షత కరువైన దినాల చదువు. అరుదు లేదు. ఆ కాలమందు అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పట్టుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. హల్లెలూయా. ఏమిటో తెలుసా? సమూయేలు చేసే పరిచర్య దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? ఎవరు మోస్తాడా? ఏం చేయగలరు తెలుసా? దీపము ఆరిపోకుండా మోస్తున్నాడు, నూనె పోస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో చేసే చిన్న పనైనా, మనం వారం చేస్తాం, నెల చేస్తాం, సంవత్సరం చేస్తాం,
ఏంటని నేనేమన్నానా ఆయన ఎలా ఇలా ఎవలేదా గుళ్ళో ఎవలేదా నేను తప్ప దిక్కులేదా సమయాలు చిన్న పిల్లవాడిగా ఉంది దేవుడు సన్నిధిలో అతడు చేయగలిగిన పని దీపం ఆరిపోకుండా రేపు వస్తున్నా తెలుసా మనకి వస్తుంది తెల్లవారు అదే బొమ్మ ఆరిపోవటానికి 2-3 గంటలు టైం పడుతుంది. మళ్ళీ పిల్లాడు అర్ధరాత్రి ఎగుతున్నాడు, దీపం ఆరిపోయిందా ఉందా, ఎక్కడికి వెళ్తున్నాడు చూస్తున్నాడు, నువ్వు తగ్గగానే దుండిపోస్తాడు. సమయలు దీపము ఆరిపోకుండా చూసుకుంటాడు. అందుకని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మను అయిపోయిందా మనం అలా ఎదుగుతుందా అయిపోయిందా, ఎదుగుతుందా అయిపోయిందా, వెలుగుతుంది, బతికే ఉన్నాం. ఈ దీపం వెలుగుతుంది కానీ ఆత్మదీపం అది వెలుగుతుందా? చూడు, మనిషి వచ్చిపోగానే తలగాడు ఏం కడతారు, ఈ దీపం ఆరిపోయింది, ఆ బాహ్య దీపం అంతరంగ దీపం ఆరిపోయింది, ఆ బయట దీపం కడతారు. అది ఎంతసేపు ఉంటుంది. అందుకనే ఏసాన్ గారు మాట రాశారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోరులే నీవు వెలిగించిన దీపం. ఆయన వెలిగించిన దీపం ఇది. ఆయన ఆత్మలు చెప్తే ఎవడు భూ ప్రపంచం మీద ఎవడు ఆర్పుదామన్నా ఆరదు. అందుకని ఈ అది చేశారయ్య గారు, ఇది చేశారయ్యా, నన్ను అది చేస్తున్నారయ్యా, ఇది చేస్తున్నా అన్నోడు కూడా చెప్తా, ఈ దీపం ఎవరు వెలిగించారు, ఎవడు ఆర్పలేడు. ఎవడు వల్ల కాదు, ఇది ఆరాలంటే ఆడే ఆత్మ మంచిది. కానీ ఆత్మ దీపం, ఈ దీపం ఉందా, వెలుగుతుందా? వెలుగుతుంది. ప్రత్యక్షంగా ఉండదుగా, ఎదిగితే కనపడతగా ఇంట్లో కనపడతాయా? అంటే ఇది కాదు, ఆరిపోయింది. వెలుగుతుందన్న భ్రమలో బతికేస్తున్నావు, చీకట్లో నడుపుతున్నావు. దీపం ఉన్నాడు, ఎక్కడ నడుస్తాడు? వెలుగులో నడుస్తాడు. మూల కప్పలు కనపడతాయి, గోతులు కనపడతాయి, రాళ్ళు కనపడతాయి, అది దాటుకొని వెళ్తాడు. ఈ దీపం ఆరిపోయినాడు, ముళ్ళు దొక్కుతాడు, రాళ్ళ దెబ్బలు తింటాడు, గోతుల్లో పడతాడు, బాధలు శ్రమలు కష్టాలు, దెబ్బే దెబ్బ, శ్రమే శ్రమ. దీపం ఆరిపోయింది, నీకు కనపడతలా, నీకు మార్గం కనపడతలా. వాక్యమే నీ పాదములకు దీపము. అసలు వాక్యం ఎలా చదువుతున్నావు? వాక్యం చెప్తుంటే చదువుతున్నాక వాక్యం జరుగుతుంది, ఇది అయిపోయినాక వెళ్ళాలి లోపలికి. వాక్యం జరుగుతుంటే మనం వేరే చోట ఇది అంటే దీపంతో నీకు అన్నీ ఎదురు దెబ్బలు దగ్గర గోతుల్లో పడి కనబడతావా? ఎక్కడ పడతాం? దీపము ఆరిపోకముందే సమయాన్ని దేవుడు పిలిచాడు. అందుకని పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే నువ్వు దేవుడి పాదాలు పట్టుకోవాలి. సమయాలు దేవుడి సన్నిధిలో యెహోవాకు పరిచర్య చేస్తుండగా అసలు దేవుడి ప్రత్యక్షతే తక్కువగా ఉన్న దినాల్లో సమయాలతో దేవుడు మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు పెద్ద కాంతలు అరిసి కేకలేసి శివుళ్ళు గారి పుట్టులు విడిది ఇక్కడి నుంచి గుడికాడికి 80 చదువు గుడి తీయన
మంచిదే, కానీ దానికన్నా ప్రాముఖ్యం తెలుసా? యెహోవాకు పరిచర్య చేస్తే ఆయనే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు చేసే పని ఎంత పనో అంత పని, ఎంత పని నువ్వు చేస్తున్నా నువ్వు నమ్మకంగా చేస్తా ఉంటే దేవుడే నిన్ను పిలిచి మాట్లాడు. నువ్వు నాతో మాట్లాడే నువ్వు నాతో మాట్లాడబోతే బ్లాక్ మెయిల్ లేని దేవుడిని చేయక్కర్లా. నీవు నమ్మకమైన వాడివైతే, దేన మనసు కలిగిన వాడివైతే, పూటకి గంటగా మాటలు వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుడు సమయాలు పిలుస్తున్నాడు. సమయాలు దేవుడు కలవట్లా, అయ్యా నాతో మాట్లాడే అట్లా దేవుడే మాట్లాడు. నీవు భక్తి దీపము వెలిగించుకుంటా, నూనె పోసుకుంటా, నీ దీపమును వెలిగించుకుంటా ఉంటే ఏదో ఒక దినాన దేవుడే నీతి గురించి మాట్లాడతాడు. నీ ఆశీర్వాదం గురించి అయినా, నీ మేలు గురించి అయినా, నీ జీవితం గురించి అయినా, దేవుడు ఏదైతే నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో, దేవుని చిత్తము నీ పట్ల ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడో ఆయన్ని పిలిచి మాట్లాడు. హల్లెలూయా. మనం ఏది చేయనున్నవాడు మనం, అయ్యా నన్ను ఏమి చేయనయ్యా, కనీసం దీపంలో కూడా పోయినయ్యా, కానీ నన్ను మాత్రం చేస్తావు తెలుసా? మా వాళ్ళందరిలో గొప్పదాన్ని, పెద్ద హారం వేసుకోవాలి, పెద్ద స్థితిలోకి వెళ్ళిపోవాలి, పెద్దవాడిని అయిపోవాలి, నా పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోవాలి. నువ్వేం చేస్తావు అంటే దీపం ఆరిపోని రోడ్లు అక్కడ తిరుగుతావు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే శ్రద్ధ లేకపోవడం, దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం, ఒక మాట పడని తత్వం, ఒక నిందను అనుభవించలేవు, ఒక దోషంను భరించలేవు. నీ విలువ గౌరవం ఇవ్వాలంటే నేను ఎదురు గౌరవం మన అంతా మనం బతుకులేక మనకు గౌరవాలు కావాలి, దండలు వేయాలి మనకే. నేను ఒక కోటికి వెళ్ళాను, 6 సంవత్సరాలు ఉన్న సంఘానికి వెళ్ళాను, 6.5 ఏళ్ళు. అక్కడి నుంచి దేవుడు నేను వేరే సంఘాన్ని నడిపించాడండి అన్నాడు. నడిపిస్తాడు, ఇంట్లో పుట్టి ఈ పిల్లడు పుట్టి 6 సంవత్సరాలు నడిపించి పెద్ద అయినాక పక్కింట్లో వెళ్ళిపోతావా నువ్వు? అన్నుడు అవడం, ఇంజనీర్ అవడం, వాడాలేస్తుంది, ఏదో వచ్చింది అక్కడ ఇబ్బంది, గౌరవానికి భంగం పట్టింది, దండ వేయలేదేనో, కుర్చీ వేయలేదేనో, మొక్క తక్కువ పడిందనో, దిగ్గు నాకు తక్కువ పోసి అనుకున్నా. ఆ మీద అన్ని అదేది ఇచ్చినా అసాధారణంగా అది ఇద్దరు కలగొద్దునంటాడు. మనం ఇదో పులిసిపోసారేంటి? ఇశ్రాయేలీలు పళ్ళల్లో నాశవనగా చచ్చారంట. ఎక్కడే పళ్ళలో ఉన్నంత మొక్కలు ఆ మొక్కలు వీళ్ళు కూడా ఇలా చచ్చారు. మనకు వచ్చేది ఎందుకు తెలుసా? యెహోవాకు పరిచర్య చేయడం. నీ గురి నా గురి మధ్యలోకి వచ్చాక ఆడేమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు సీట్లో పోతున్నారు, చూడకుండా పోతున్నారు. దేవునికి మనం ఎలా చూస్తాం, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఇది పెట్టిన వాడి దీపము ఆరిపోయినట్టే వాడికి దేవుడి ప్రత్యక్షత కనపడడం సమయం అయిపోతుంది. అక్కడ సమయాలని ఎన్ని మార్లు తెలుసా? మార్లు విడిచారు.
ఏలి అంటున్నాడు, అయ్యా ఆలకిస్తున్నానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అసలు దేవుని స్వరము గుర్తుపట్టే వయసు లేదు, దేవుని గురించిన అవగాహన లేదు. పిల్లోడండి ఏలి గుర్తుపడుతున్నాడు, నిన్ను పిలుస్తుంది దేవుడే. హల్లెలూయా. ఏళ్ళు వచ్చి కొన్నాను, ఏళ్ళు వస్తాయి, వయసు వచ్చింది, పిల్లలకుండే జ్ఞానం కూడా ఉండదు, పిల్లలకుండే ఆసక్తి కూడా ఉండదు. అక్కడ ఉన్న వారిని సిగ్గుపరచటకు దేవుడు సమయంతో మాట్లాడతాడు. దేవుడు సమయానికి ఆ మాట చదువుకుందాం. చూడండి, సమయం 11వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల్లో నేను ఒక కార్యం చెప్తున్నాడు. సమూయేలు ప్రభు ఆలకిస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు సమూయేలుతో చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారి చెవులు హిందువులు అంటే అంతే. నా నమ్మకం తెలుసా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుంది తెలుసా? సామాన్యంగా ఉండే ఉండే గొప్ప విషయం, అసాధారణమైన కార్యము. కింగురు మనాలంతే చెవులు కడకడ 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 వనకాలే. దేవుని కార్యము అసలు అక్కడ గొప్ప కీడు రప్పించబోతున్నాడు ఇశ్రాయేలు. ఇంతవరకు ఇశ్రాయేలు అటువంటి కీడును చూడాల. దాన్ని వినేవారు చెవుల్లో పడినప్పుడంట వణికిపోయారు. అటువంటి కీడు రాబోతుందన్న సంగతి అప్పుడు మన యాజకులు, పెద్దోళ్ళు, భక్తి పరులు, ప్రవచించేవారు, ఏ రకంగా కలిగిన వారు, భాష మాట్లాడేవాడు చెప్పలా దేవుడు వారుడైన సమూయేలు. ఎందుకంటే సమూయేలు యెహోవా ఎదుట, ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తాడు. నువ్వు దేవుని పరిచారకురాలైతే, నువ్వు దేవుని ఎదుట నిలిచే వ్యక్తివైతే, నీ దీపము వెలుగుచుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ లక్షణాలు ఏమి మనలో లేకపోతే సాగిపోతూ ఉంటావు, దెబ్బలు తింటానే ఉంటావు, సాగిపోతూ ఉంటావు, దెబ్బలు తింటూ ఉంటావు, చివరికి చేరవలసిన గమ్యానికి మనం చేరలేము. ఎంత భయంకరం తెలుసా? ప్రభువుని గురించి తెలుసు కూడా మన గమ్యాన్ని చేరకపోతే మనకన్నా దురదృష్టం. ప్రభువుని గురించి తెలియని వారు వాళ్ళు నష్టపోతున్నారు, వారు చేరలేకపోతున్నారు, వారు దేవుని ప్రత్యక్షను చూడలేకపోతున్నారు. అది అర్థం ఉంది. కానీ దేవుని మందిరానికి వచ్చే మనం, దేవునిలో పరిచర్య చేసే మనం, దేవుని ఆత్మ మనలో ఉండి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుళ్ళే ఉండే మనమే నష్టపోతున్నామండి, కష్టపడుతున్నామండి. దేవుని వాక్ మనకు ప్రత్యక్షత కావట్లేదు అంటే మనం ఎటువంటి బుద్ధి స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. పరిశీలన చేసుకోవడానికి ఇష్టం అనుకుంటున్నాను. నీకు దిద్దుబాటు అసహ్యం కదా అన్నాడు. ఎవరైనా లోపం చెప్తే కోపం వచ్చింది, తప్పు చెప్పకూడదు. ఎంతవరకు మనకు భజన పొగడాలి.
మనుష్యులు నిన్ను పొగిడిని అలా మాన. నేను అందుకని పిల్లలు ఎవరు పోవడంగా కడతాం. అది భక్తి నేర్చుకున్నాడు ఉపయోగపడుతున్నాడు అని తిడతాం. ఎందుకంటే వాడు ఇంకా ఎదగాలి. ఈ పోయాలో పడిపోయాడంటే అర్థం మనం ఎందుకులే పోయినా. కానీ సమయలు వలె చిన్న పిల్లవాడికున్న శ్రద్ధ మన జీవితాల్లో ఉంటే దేవుడి ప్రత్యక్షత మనం చూడాలి. ఒకాక దేవుడు మాట్లాడాలి. మాట్లాడతారా దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడి చిత్తాన్ని మనకు బయలుపరచాలి. ఆ శోధన, ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాముకు జీవించాడు దేవుడు. గట్టిగా చీకటి గడాంధకారంలో నీదిగా నీ దేశంలో నీ వీళ్ళు నీ ప్రజలు వారి సత్వముగా 400 సంవత్సరాలు ఈనాడు చెప్పాడు. శోధన మా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? శోధన ముందుగానే బయటపరుస్తాడు. దానికి మనల్ని సిద్ధపరుస్తాడు. దాన్ని తట్టుకునేటట్లు, శోధన తప్పించేటట్లు, ఒకవేళ ఆ శోధనలో మనం ఎలాగ నిలబడాలో ముందే దేవుడు మనల్ని బయలుపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. అటువంటి శక్తిని, బలాన్ని, ఆత్మను అనుభవిస్తాడు. ఆశీర్వాదమైన యేసేపు జైల్లో వేయబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు. ఆ స్థితిలో దేవుడు దర్శనమిస్తున్నాడు. రాబో దినములో నువ్వు ఆశీర్వదించబడ్డాడు. యేసేపు ధైర్యంగా ఉన్నాడు. నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నాకు దర్శించాడు, నా దేవుడు నాకు చూపించాడు, నన్ను విడిచిపెట్టడం. దేవుడి ప్రత్యక్షత లేకుండా మందిరానికి వస్తున్నాం. దేవుడి ప్రత్యక్షత లేకుండా నీ భక్తిని కొనసాగించేస్తా ఉన్నాం. అర్థం కాదు. వెళ్తున్నా కూర్చున్నాను వస్తున్నాను ఏదో మనం కోచింగ్ వస్తున్నాం. దీనివల్ల నీ ఆత్మీయ స్థితికి, నీ కుటుంబానికి ఎంత ప్రయోజనం లేదు. ఈనాటి నుంచి నువ్వు యెహోవా, ఓకే, మనుషులు కాదు, దేవునికి చేయడం నేర్చుకో. దేవునికి చెయ్యి, దేవుడిని దృష్టిలో పెట్టుకో. మా చెప్పన మనుషులకు చూస్తే ప్రార్థన చేయలేము. మనుషులకు చూస్తే మన వారి గృహాలకు వెళ్ళలేము. మనుషులకు చూస్తే వారు చేసే పనులకు మనము చెప్పుకోవాలి. అని మనం ఎవరైనా చూడాలి సార్, ఆయన గుడిగా పెట్టుకోవాలి. దేవుడిని గుడిగా పెట్టుకున్నవాడు సమయలులాగా వర్తిల్లుతాడు. మనుషులు లెక్క చూసేవాడు సౌలులాగా ఎగజారుతాడు. ఈనాటిపైన దేవునికి చేయవలసి నీ ఆత్మను ఆర్పుకున్నాక వీళ్ళని చూసి వీళ్ళని చూసి వ్యసనపడమాక. దేవుడు ఎందుకు చూడాలి? దేవుడి నీ ఆశీర్వాదం గురించి, నీ మేలు గురించి, అనేకులకు జరగబో కీడుల గురించి ముందుగానే బయటపరుస్తాడు. దేవుడు అంత గొప్ప దేవుడు అంటే బయలుపరిచే దేవుడు. ఆయన ప్రతి విషయం చెప్పే చేస్తాడు. ఈనాటి నుంచి మనుషులకు చేయడం మానేసి యెహోవాకు చేయండి. 2 దేవుని ప్రత్యక్షత కొరకు అనిపెట్టి 3 అలాగనే